మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఇప్పుడు మీరు అంటున్నారు నేను ఆల్రెడీ సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళాలి, బట్ నేను ఇలా నార్మల్గా ట్రై చేశాను అని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని ఒక పోలింగ్స్ కూడా నేను చూశాను. అసలు మీరు కూడా ఒక మాట మాట్లాడారు, నేను ఆయన కనిపిస్తే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అని. నవదీప్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఇక్కడ జడ్జెస్గా మేము కూర్చున్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని టెస్ట్ చేయాలి, టాస్కులు ఇవ్వాలి, అది పర్సనల్గా మేము చేయలేదు, అది మా రోల్ అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే వాళ్ళకి ఒక జడ్జి స్థానం ఇచ్చారు. అక్కడ జడ్జి స్థానం ఇచ్చినప్పుడు రూమ్లో ప్రతి ఒక్కరిని పంపించి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రూమ్లోకి రావద్దు, అక్కడ ఏం జరిగిందో అడుగుతామని చెప్పి అక్కడ నుంచి మొబైల్ ఇచ్చి అక్కడ నుంచి పంపించారు. మేము పర్సన్ అవుతున్నాం, అదేంది రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు మన రూమ్లోకి ఎందుకు రావట్లేరు, 3 రోజుల నుంచి అటే వెళ్ళిపోతుర్రు, వస్తలేరు, ఏం జరుగుతుందో అని చెప్తే అక్కడ అందరినీ రూమ్లోకి పంపించారు ఒక్కొక్కరిని. ఓకే, జడ్జెస్ క్వశ్చన్ ఏంటంటే దాంట్లోకి వెళ్ళిన 2-3 ఎదురు చెప్తే నడరా బై నడు నువ్వు షర్టు కావు అని చెప్పి పంపించారు వాళ్ళకి ఎదురు చెప్తే జడ్జెస్కు. ఇదంతా టెలికాస్ట్ అయినాయా? ఆయనే కదా, ఓకే, రిలీజ్ కూడా అయినాయి కదా, ఓకే అయినాయి. నేనేం చేసిన అంటే అంత పెద్ద షో 2 కోట్ల మంది చూస్తారు మా టీవీ బిగ్ బాస్ అంటే, చూడనోడే లేదు. ఉప్పల్ బాల్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తారు వల్గర్గా, ఇలా కామెంట్స్ పెడతారు, అలా ఇలా అని 100 మంది అనొచ్చు, నేను తప్పు పట్టట్లే. మన గురించి తెలియనప్పుడు ఎవరైనా అంటాం, అది ఆ ప్లేస్లో నేనున్నా మీరున్నా ఎవరైనా అంటారు ఫ్యాన్స్, తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నా అంటే నా జెన్యూనిటీ, నేను సెలెక్షన్ అయితే బిగ్ బాస్లో ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు నాలెడ్జ్ ఉంది. నేను అక్కడ పోయినాక జడ్జెస్ దగ్గరకు పోయినాక నాకు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద బిగ్ బాస్ షో, రేపటి నాడు నేను చిన్న మిస్టేక్ మాట్లాడినా కూడా నా ఫ్యాన్స్ కానీ చూసే జనాలు కూడా నన్ను వేసుకుంటారు, మనం ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలని చెప్పి నేను కూల్గా ఉన్నా. మాట్లాడడానికి శాతకాక కాదు అక్కడ మ్యాటర్. వాళ్ళ ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు, బాలు ఇది పని చెయ్యి, బాలు అది చెయ్యి, పోనీ నువ్వు నన్ను ఎలిమినేట్ చెయ్యి, ఎలా మాట్లాడతావు రేపు బిగ్ బాస్లో, రేపు నిన్ను బిగ్ బాస్లో అంటారు, అప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని అడిగింటే దానికి వాదించేవాడిని. అక్కడేంది వెళ్ళాను నిలబడ్డ బొమ్మలాగా, నీ ఫ్యామిలీ గురించి చెప్పన్నారు. నేనేమని చెప్పానంటే నాది ఇలా, మా అన్న ఇలా, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తారు, మా చెల్లికి 3 కొడుకులు, మా బావ కార్ డ్రైవర్, మా చెల్లెలు ఇండ్లో పనిచేస్తుంది, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉంటారు, మా అక్కకు భర్త చచ్చిపోయిన ఒక కొడుకు ఉంటాడు. నేను చిన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఒక ఆఫీస్ బాయ్ పనిచేస్తుంటే వరుసతో ఒక ట్రాన్స్జెండర్ పరిచయం అయింది. నాకు రెంట్ లేనప్పుడు కానీ అన్నం లేనప్పుడు తన రూమ్లో ఉంచుకుని నాకు ఫుడ్ పెట్టింది. అట్లా అట్లా కొన్ని రీల్ చేసుకుంటా, టిక్ టాక్ వస్తే అలా రీల్ చేసుకుంటా, సారీలు కట్టుకుని కొత్త యాంగిల్ చూపించాలి, జనాలు కొత్త యాంగిల్ చూపించాలి, కొత్తగా చూపించాలని చెప్పి నేను అదొక ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను ఆ సారీ కట్టుకున్నాను అంటే ఒక ఫీల్డ్. ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి, రోజు జనాలు ఇట్లా చూస్తున్నారు, 1 year చూసారు, 2 years చూసారు. నేను టిక్ టాక్లో వీడియోలు చేసేటప్పుడు నాకు ఒక టీ షర్ట్, కోట్, ఇట్లా ఇదే డ్రెస్, ఈరోజు ఇదే వేసుకొచ్చిన, ఇట్లు ఈ గెటప్లు ఉండే. కొత్త వాళ్ళు రోజు చూసి 1 year అవుతుంది ఇదే కనబడుతున్నారు, రూపాయలు వాళ్ళు కొత్త యాంగిల్ చూపించడని జనాలు అనుకుంటారు. ఆ టాక్ నాకు తెలుసు మైండ్లో. కొత్తగా చూపిద్దామని చెప్పి ఒకరోజు పంజాబ్ డ్రెస్ వేసుకుని చేసిన, డిఫరెన్స్ కనిపించాలని. ఇంకొక రోజు సారీ కట్టుకుంటే ఎట్లుంటానేమో అట్లా కట్టుకున్నా. అది ఎందుకు కట్టుకున్నా అంటే నా ఫ్యామిలీకి 1 రూపీ వస్తుంది, మాకు తినడానికి అన్నం లేదు, రెంట్ కట్టుకోనికి ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. నిజంగా చెప్పండి హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళిపోదామని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంటే 2 days ఫుడ్ లేక నీళ్ళు తాగి వండుకున్న రోజులు ఉన్నాయి రూమ్లో. ఫుడ్ లేక నీళ్లు తాగి నీళ్ళు తాగి. ఓకే, అంటే టిక్ టాక్స్ రీల్స్ చేయకన్నా ముందు కొత్తలో నేను వచ్చినప్పుడు. ఎంటైర్ ఫ్యామిలీనా లేకపోతే మీరు? నేను ఒక్కని సింగిల్కి ఇక్కడ ఒకరింట్లో పని చేస్తుంటే వాళ్ళు ఇట్లా ఏదన్నా అంటే కొంచెం మనం తట్టుకోలేక నేను చేయనండి, మీకు ఇష్టం లేనప్పుడు ఇంత పని ఎక్కువ పని చెప్తే నేను చేయనండి, సపరేట్ రూమ్ తీసుకుంటే అప్పుడు రూమ్ కట్టుకోవాలంటే నాకు డబ్బులు లేవు, మనీ ఉంటేనే కట్టేది. అట్లా ఇబ్బంది పడి చాలా ఏడ్చేదిగా. నా ఫ్రెండ్ ఊకే నా ఎలిబినగర్ పోతే కూడా ఆటోకి నాకు 10 రూపాయలు అయ్యేది, 5 రూపాయలు రానికి 5 రూపాయలు, 10 రూపాయలు, అదొక ఇబ్బంది. మళ్ళీ ఒకసారి దొరకకుండే బస్కి వచ్చిన ఒక 20-30 రూపాయలు అవుతుండే. అవి రోజు నేను తన దగ్గరకు ఇది వచ్చేది, పొద్దుగాల పోతే నైట్ వచ్చేది,
ఒకసారి రాకుండా అక్కడ కూడా పండుకునే వాడిని. ఇక ఫుడ్ పెట్టేది, పచ్చళ్ళు చేసేది, ఆమె దగ్గర కొంతమంది ఉండేది, బాగా చూసుకునే వాళ్ళు. నేను తన దగ్గర మంచిగా ఉండేది. తన అడుకునికి వెళ్ళినప్పుడు వెళ్ళేసి వస్తే తను వచ్చేవాళ్ళు, తన రూమ్ క్లీన్ చేయడం, తన బట్టలు విండడం, అట్లా నాకు మంచి ఫ్రెండ్ దొరికిందిరా, అన్నం పెడుతుంది, నీకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను, అట్లా చూసుకుంది. నాకు కొంచెం మంచిగా అనిపించింది అని తన దగ్గర నేను ఉన్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడము, సెలబ్రిటీ. ఇప్పుడు నేను రేపు బిగ్ బాస్కి వెళ్ళినా నేను ఏదైనా ఓపెన్ మైండ్గా చెప్తా, నాకేం సిగ్గుపడనీకి లేదు. ఇది ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని కదా, ఒక మనిషిని చీప్ నాకు అక్కర్లేదు. అలా మెయింటైన్ చేసుకుంటే అలా తిరుగుతూ తనతో ఉండి ఒక ఆఫీస్ బాయ్గా చేసుకుని సెట్ అయ్యి కొంచెం 6,000కి ఇట్లా పని చేసుకుంటే అట్లా సైనా. నీ ఫ్యామిలీ గురించి చెప్పు అంటే అగ్ని ప్రశ్నలు చెప్పాను. అయిందని ఇంకేమని చెప్పాలా అని అడిగి ఒక టాస్క్ గేమ్ ఇస్తేనేమో దానికి నేను రివర్స్ చెప్పేవాడిని. ఆడు చెప్పి ఏడ్చేసిన అప్పటికి, ఇలా జరిగింది సార్, నాకైతే ఇది ఆపర్చునిటీ కావాలి బిగ్ బాస్కు అంటే, ఇక డైరెక్ట్ ఇక నవదీప్ గారు, నువ్వు బిగ్ బాస్కి పోయి ఏం ఉద్ధరిస్తావు, సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు, నువ్వు చేసేవి అన్ని వల్గర్ వీడియోస్ ఉంటాయి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోస్ ఉంటాయి అని అంటుండు. అదేం క్వశ్చను? నేను ఆ టైంలో అలా అన్నప్పుడు, సార్ నేను ఒకప్పుడు నేను అది కూడా టెలికాస్ట్ చేయమని మొత్తం నేను ఏమన్నా సార్ నేను ఒకప్పుడు చిల్లరగా చేశాను, నేను కాదని చెప్పట్లే, నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నా ఫ్యాన్స్, నా గురించి తెలియనప్పుడు పెట్టారు, నేను ఒప్పుకుంటున్నా. సారీస్ కట్టుకుని నా ఫ్యామిలీ బతికించుకోవడానికి, నా ఫ్యామిలీ ఫుడ్ కోసము నేను సారీ కట్టుకున్నా సార్. నేనైతే ఎలాంటి తప్పు పని చేయలేదు, నేను ఎలాంటి దొంగతనాలు చేయలేదు, ఎవరి దగ్గర పోయి నేను దోచుకుని తినలేదు. నేను మనీ కోసం, నా ఫ్యామిలీ కోసమే అలా తీగజారు చేశాను. ఇప్పుడు నేను చేయట్లేదు. నాకు బెట్టింగ్ యాప్లు 40 లక్షలు 30 లక్షలు ఇస్తంటే పాపం సొమ్ము నాకు వద్దు, నేను చెయ్యనని బరాబర్ గుర్తించా. అవన్నీ చెప్పిన బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ వచ్చాయి కదండి, 40 లక్షలు ఇస్తాను అప్పుడు, కానీ చేయలేదు. చాలా మంది చేస్తారు, నేను చేయలే కదా. చాలా మంది కోట్లు తీసుకుని చేయలేదని చెప్పి వీడియో పెట్టారు. నాకు దీప్ కూడా నాకు ఫోన్ ఇప్పించాడు, చేయనందుకు జెన్యున్ ఉన్నావు బాలని. అలాంటి నేను చేయలేదు సార్ అని చెప్పా. నేను బిగ్ బాస్ పంపిస్తే సమాజానికి నువ్వేమో ఏమి పంపిస్తే మేము ఏం చేయాలని మీరు మళ్ళీ తిడతారు రేపటి నాడు, ఏమి ఇవ్వాలని అన్నాడు. నాకు కోపం వచ్చింది అప్పటికి. తననేమో ట్రాన్స్జెండర్ వా నువ్వు బాలు, నువ్వు ట్రాన్స్జెండర్ వా అని అడిగింది. నేను ట్రాన్స్జెండర్ అనుకో అంటే ట్రాన్స్జెండర్స్ అంటే పంపించారా బిగ్ బాస్కు? ఎంతమంది ఇద్దరు వెళ్ళారు ఎగ్జాంపుల్ అడిగింది. నేను అక్కడ బుక్లు ఇచ్చినప్పుడు ఏమని రాశాను? అవును, బుక్లెట్లో మీరు ఏవో క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేయాలి కదా, అక్కడ జెండర్ మీరు ఏమని రాస్తారు? ఇప్పుడు ఫీమేల్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉన్నా మేలు ఫీమేల్ ట్రాన్స్ అని మెన్షన్ ఉంటుంది బుక్లెట్లో. నేను అక్కడ రాసింది ఏంది, మొగోడు అని కదా రాసింది, మేల్ అని రాస్తా, మేల్ అని రాసిన. నేను అక్కడ ట్రాన్స్జెండర్ అని రాస్తే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పినా నేను ఫీల్ కాకుంటే, అన్ని 2 కోట్ల మందిలా అంతమంది చూస్తుంటే నువ్వు ట్రాన్స్జెండర్ అంటే ఎలా ఉంటది? ఈ క్వశ్చన్ బిందు గారు అడిగారు. ఆ బిందు మాధురి గారు, ఆమె ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కదా, ఇంటర్నేషనల్ మూవీలు తీసింది, పెద్ద పెద్ద హీరోల పక్కల ఆమె ఒక జడ్జు, దానికి చెప్పుకోవాలంటే నాకు అనిపిస్తుంది. అలా అడిగింది. నాకేంటంటే నాకు నచ్చలేదు, నన్ను అవమానించినట్ల మీరు పిలిపించి స్టేజ్ పైకి నన్ను అవమానించారు. అక్కడ నన్ను కూల్గా అడిగి కూల్గా మాట్లాడి పంపించుంటే నేను బాధపడకుంటే, నా ఫ్యాన్స్ కూడా బాధపడకుండే. అక్కడ అవమానించారు వాళ్ళు. నాకు ఫస్ట్ క్వశ్చన్ అవమానించారు, అది అడగని క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి ఒకటి చెప్తాను, ఓపెన్ మైండ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కొంతమంది ఫ్యామిలీలో తెలియని ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి విలేజ్కి వెళ్తే దాన్ని ఏమంటారు, ఊర్లో పోతే మా అక్క చెల్లి ఉంటుంది, ఇక్కడ భయపడి వాళ్ళకి అట్లా తిరగాల అట్లా ఉండాలని కోరిక ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతారు ఆ బాధ, తర్వాత మెల్లగా చెప్పుకుందాము అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్గా కొంతమంది ఇప్పుడు నేను ఉన్నాను, మా ఊర్లో నాకు ఒక పేరు ఉంది, మా చుట్టాలు ఉన్నారు, నాకు చెల్లి అన్న ఉన్నారు. నేనే ఒక ట్రాన్స్జెండర్ కావాలని ఎంచుకున్నాను అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సారీ కట్టుకుని షాపులు పెట్టి అడుక్కున్న రోజుకు 1000-2000 వస్తాయి. అప్పుడు నాకేం భయము? ఎగ్జాంపుల్ అలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు. చేయాలనుకుంటే ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని నేను ట్రాన్స్జెండర్ అని అడక తింటాను అంటే నన్ను ఎవరైనా ఏమంటారా? మా చుట్టాలు ఎవరు అనుకున్నా, మా ఫ్యామిలీ అనుకున్నా, ఐ డోంట్ కేర్. అంటే మీరు అనే పాయింట్ ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ అయినా వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు విలేజ్లో ఉంటే నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి కాబట్టి అది ఓపెన్గా చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పోతూ పోతూ కుల్లగా అయిపోతారు, ఓపెన్గా చెప్పుకుంటారు. అంటే కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు టైం అంటే పరిస్థితులు ఒక్కొక్కరింట్లో ఒక తీరు ఉంటుంది. మా కొడుకు ఇలా ఏం చేసుకుంటారో,
ముందు ముందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. ఆలోచన. నేనేం చేశానంటే నేను ట్రాన్స్తో తిరుగుతాను, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తాను, జల్సలకు వెళ్తాను, వాళ్ళది ఫంక్షన్లకు వెళ్తాను, వాళ్ళ బర్త్డేలకు వెళ్తే వాళ్ళతో పాటు నేను తిరుగుతాను. కానీ తిరిగి నేను ఏ రోజు నేను ట్రాన్స్జెండర్లతో తిరుగుతా ఉంటా, వాళ్ళతో వండుకుంటా కూడా, వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఉంటా. కానీ నేను ట్రాన్స్ లాగా వాళ్ళతో పాటు నేను ఎప్పుడు డబ్బు కోసం అలా చేయలేదు. అలా చేస్తే అనుకో, అవును నేను కూడా వెళ్ళాను మేడం, కట్టుకుని వాళ్ళతో పాటు నేను బస్తీలకు వెళ్ళాను, అడుకున్నాను మీరు చెప్పొచ్చు. ఆ మధ్య కాలంలో చీరలు కట్టుకుని కూడా రీల్స్ చేస్తుంటే కింద కమెంట్స్లో కొంతమంది "అరే అమ్మ, మన దగ్గర కూడా లేవు చీరలు అలాంటి చీరలు ఉప్పల్ వాళ్ళు కట్టుకుంటున్నాడు" అని కొంతమంది పెడితే, ఫస్ట్ అబ్బాయి అన్నాడు, ఇప్పుడు ట్రాన్స్ కాబట్టి చీరలు కట్టుకుంటున్నారని మీ ఇన్స్టాగ్రామ్లోనే మీకు వచ్చిన కమెంట్స్ కదా, అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేనేమనుకున్నా అంటే నా ఫ్యామిలీ కోసం మనీ వస్తుంది నాకు, మా ఇంటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, నా వల్ల వాళ్ళు 8 మంది బతుకుతున్నారు. ఒకవేళ నేను అలా చేయకుండా అన్ని మానుకుంటే నా జీవితానికి మా ఫ్యామిలీ బతకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరే చూసుకుంటున్నారు. నేనే చూసుకుంటున్నాను. బాలు గురించి అంటే ఆయన చెప్పడం పక్కన పెడితే, ఆయన గురించి బాగా తెలిసిన ఒక పర్సన్ని నేను అడిగాను. తను రీల్స్ చేసినా, ప్రమోషన్స్ చేసినా, ఏం చేసినా కూడా వచ్చే ప్రతి రూపాయి, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్, తనని ఇంట్లోంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వద్దనుకుని గెంటేసినా కూడా తను బయటకు వచ్చి చావాలా బతకాలా అనే సిచ్యువేషన్లో కూడా ఇలా రీల్స్ చేసి సంపాదించిన మనీతో ఎంటైర్ ఫ్యామిలీని సింగిల్గా చూసుకున్నాడు ఆయన. నాకు తెలిసింది ఇది కరెక్టేనా? కరెక్ట్ అండి. ఆ మధ్యలో మా చుట్టాలు నన్ను ఫంక్షన్కి పిలవలే కొంతమంది, వద్దు నువ్వు రావద్దు, ఇట్లా అందరు నేను ఇట్లా అంటున్నారు బయట టాక్, రేపు నాడు నీకు ఎవరన్నా మరదల్ని పెళ్లి చేసిన అమ్మాయిని ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు, నువ్వు ఆ ఫంక్షన్కి వస్తే ఇట్లా చేస్తున్నావంట వీడియోస్, వాళ్ళు ఎంబడి తిరుగుతావంట. అంటే మా విలేజ్కి మా ఇంట్లో గృహప్రవేశం అయినా, మా డాడీ చచ్చిపోయినప్పుడు కూడా నాకు ట్రాన్స్జెండర్సే వచ్చారు. చుట్టాలు ఎవరు రాలేదు? అప్పుడు ఎవరు, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. అప్పటికి మా విలేజ్, ఇప్పుడు మా విలేజ్కి వెళ్తా కదా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ ట్రాన్స్జెండర్ చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారంటే అది కూడా చెప్తా. నాకు అన్నం లేనప్పుడు వాళ్ళు అన్నం పెట్టినారు, వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ జర్నీ చేసిన, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ సంవత్సరాలు ఉన్నా. అలాంటి ఫ్రెండ్షిప్ నేను సెలబ్రేట్ అయినంత మాత్రంలో వాళ్ళు మర్చిపోయి కొత్త వాళ్ళు పరిచయం అయినని చెప్పి మనం వదిలేయలేం కదా. మా డాడీ చచ్చిపోయినప్పుడు నా కోసం ఆటో వేసుకుని మా ఊరికి 120 కిలోమీటర్స్ వచ్చిండ్రు, 6-7 మంది వచ్చిండ్రు ట్రాన్స్జెండర్. వాళ్ళకి ఏం అవసరం, బాలు మన దగ్గర ఉన్నాడు, మన ఫ్రెండ్ అని వచ్చారు. మా ఇంట్లో ఏ దావత్ అయినా వాళ్ళని పిలుస్తాను, ఏ ఫంక్షన్ అయినా రమ్మంటాను. ఎవరో ఏమనుకుంటున్నారు పక్కింటోళ్ళు, ఎవరో సమాజంలో ఏదో అనుకుంటారని చెప్పి మనకు ఆపదుకున్నప్పుడు ఆదుకున్న వాళ్ళు మనం ఇలా మర్చిపోతాం. అసలు మీ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా అంటే చుట్టాల కంటే వీళ్ళే ఎక్కువ వచ్చారు అంటే అది ఎమోషనల్ టైము. ఒక పర్సన్ చచ్చిపోయారు, ఎంటైర్ ఫ్యామిలీని మీరు ఇప్పుడు పోషిస్తున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ మీరు వాల్యూ ఇస్తారు. నేను ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడు మనకు ఆపత ఉన్నప్పుడు రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా. హార్ట్ఫుల్గా చెప్పాలంటే నాకున్న బాబాల సరుకులు కూడా నాకు అప్పుడు ఎవరు చూశారో నేను ఇప్పుడు వాళ్ళనే దగ్గర తీస్తా. నేను ఏ స్థాయిలో పోయినా, సెలబ్రేట్ అయ్యి బిగ్ బాస్ పోయినా, బిగ్ బాస్ కోకుండా పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా నన్ను ఫస్ట్ ఎవరు దేకిందో నేను వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తా. ఎప్పటికైనా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను బతికేది నా ఫ్యామిలీ కోసం. వాళ్ళు ఎందుకు ఫ్యామిలీ అంటే అంత పిచ్చి? ఎందుకంటే చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు అలా ఇలా అనుకుంటారని చెప్పి సొంత ఫ్యామిలీయే రోడ్డు మీద గెంటేస్తే అది చిన్న విషయం కాదు, ఒక పెద్ద హార్ట్ బ్రేక్. అంటే మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోనప్పుడు అసలు చావాలా బతకాలా అనే ఇదిలో మనం ఉండిపోతాం ఎవరైనా కూడా. నిజం చెప్పాలంటే మా అన్నయ్య, సొంత మా అన్నయ్య అనుకో, మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు. ఆయన రోజు ఆటో నడిపించిన 300-400 వస్తాయి. మా వదిన కూలి పనికి వెళ్తుంది. అప్పుడు నేను ఫేమస్ అయిన కొత్తలో మా వదిన ఏ రోజు నేను వెళ్ళినా, ఈ రోజు వాళ్ళు నేను ప్రేమిస్తున్నా, కానీ మా వదిన ఏ రోజు అన్నం తింటావా మరిది అని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అడుగుతూ, అప్పుడు కొత్తలో అప్పట్లో అడగలేదు. నన్ను తొలగించినప్పుడు ఇంటికి అక్కడ నేను వెళ్ళిన మా అమ్మ మా అక్కకి వేరే ఇల్లు ఉంటుంది, మా పాతిల్లు ఇది, మా అన్న వాళ్ళది, అంటే పుట్టినిల్లు ఇది. అక్కడ మా అక్క ఉంటుంది, భర్త చనిపోతే మా ఊర్లో మా అక్కకి ఇల్లు కట్టించిన 9 లక్షలు పెట్టి. మీరే కట్టించారు? నేను ఒక్కనే కట్టించిన. చిట్టగల రూపాయి జమ చేసి చిట్టిలేసి ఆమెకి ఇల్లు కట్టించిన. కట్టించినప్పుడు మా అక్క నన్ను లైక్ చేసింది, వీడియోలు చేసినప్పుడు అందరు ఇట్లా అంటున్నారు చెయ్యకని. మా సొంత చెల్లి కూడా ఎలిబినాలు ఉంటుంది, మా చెల్లి ఏడ్చింది, చెయ్యకన్నా అందరు ఇట్లా అంటున్నారు. అంటే ఇవి నేను టిక్ టాక్ చేస్తున్న రూపాయి వస్తుంది, ఈ రూపాయి వల్ల అక్కకి ఇల్లు కట్టించాను, నీ పెళ్లి ఖర్చుకు కొన్ని డబ్బులు ఇస్తున్నా, నీకు 3 మగపిల్లలు ఉండే, నీకు ఏదో రూపాయి నీకు రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఎవరితో మనకు ఐ డోంట్ కేర్, మన పని మనం చేసుకుందాం, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను పట్టించుకున్నామని చెప్పి అట్లా ఉండిపోతే అప్పుడు మా వదిన మా అన్న కూడా ఇంటికి రా అన్నం తిని అడగలే.
అప్పుడు కొంచెం బాధ అనిపించింది, నేను ఏం తప్పు చేసిన అసలు. ఏడ్చారా ఎప్పుడైనా? ఎందుకు ఏడవలేదండి, రూమ్లో పండుకొని కూడా కొంచెం బాధపడ్డా. బాలు అంటే యాక్టివ్గా నవ్వుతూ కనిపిస్తారు, అసలు బాలు నేను ఏడుస్తాడు? నేను అనుకోలేదు ఏంటంటే నేనేం తప్పు చేస్తున్నా పోని అంటే ఒక ట్రాన్స్జెండర్ తిరిగినంత మాత్రంలా మనం తప్పు పట్టడం ఏంది, వాళ్ళు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్లా గౌరవించారు కదా, అలా అనడం ఏంటంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఒక కోరికలు ఉన్నాయా, అట్లా దూరం పెడితే నేను లైట్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్ అనుకున్నా. తర్వాత ఫేమస్ అయినాక కొంచెం కొంచెం డబ్బులు వస్తుంటే అప్పుడు మా వదిన మా అన్న దగ్గర తీశారు. నేనేమనుకున్నా అంటే మా అన్న నా రక్తం, మా అన్నయ్య సైలెంట్ ఉంటాడు, మా అన్నయ్య ఎవరితో, మా అన్నయ్యకు ఊర్లో మంచి పేరుంది, ఊర్లో వంటలు చేస్తాడు మా అన్నయ్య ఎవరితో మాట్లాడు, కొట్లాడ గొడవ ఆయనకు నచ్చదు, ఊళ్ళో నల్లకాడ గొడవ అయినా ఊళ్ళో లొల్లి పెట్టుకోవాలంటే నేనే నెంబర్ 1. మా ఇంట్లో మీకు ఎవరైనా ఫస్ట్ వస్తే నేనే అరవడం ఎక్కువ, రెచ్చిపోవడం అట్లా నాకు ఇష్టం అన్నట్లు. మా అన్నయ్య సైలెంట్, ఆయన మా సొంత అన్న కూడా మా ఊళ్ళో నంబర్ ఎవరు. ఓకే, నేను కొంచెం బయట ఉంటే మన కొంచెం బ్లాక్ ఉంటాడు, మా అన్న సిన్సియర్కు మా అన్ననే లైక్ చేస్తారు విలేజ్లో, ఈడైతే అంతతో లొల్లి అరుస్తాడు కానీ ఫ్యామిలీ బాగా చూసుకుంటారు, మంచి మా ఊర్లో పేరు నాకు. అట్లా నాకు మా అన్నయ్య ఎంత మా సొంత అన్న. ఇప్పుడు మొత్తం అందరినీ మీకు వచ్చే డబ్బులు అసలు మీకోసం ఏమన్నా పెట్టుకున్నారా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు కొంచెం తక్కువ 20-30 వేలు ఉంటాయి. పర్సనల్ సేవింగ్స్ ఏమి ఉండవా మీకు? ఇప్పుడు నాకు ఏం పర్సనల్ లేదు, నేను రూపాయి వచ్చినంత మా ఫ్యామిలీకి పంపించినాక నేను ఒక 2-3 లక్షలు 3 లక్షలు పెట్టుకున్నా. గిట్ల ఎమర్జెన్సీ నాకు హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి హాస్పిటల్ పడ్డా అనుకో, ఆ పరిస్థితిలో డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వలే టైంలో అని అలా కొన్ని పెట్టుకున్నా, మిగతా మా ఫ్యామిలీకి ఇస్తాను. ఇప్పటికి వాళ్ళు వద్దు అనుకున్నా కూడా అంత చూసుకుని అంత చేసి అనుకున్నా రేపు నాడు నేను చనిపోయినా అనుకో, ఎగ్జాంపుల్ మా ఇంటి వాళ్ళే తీసుకుపోవాలి, రేపు సడన్గా నాకు కాలు చేరిగింది అనుకో, అప్పుడు మా ఫ్యామిలీ వచ్చి నన్ను చూసుకోవాలి, లేపాలి. పక్కింటుడు అయితే ఇవ్వడు రాడు, ఫ్రెండ్ వచ్చినా కూడా కొన్ని యాపిల్ పండ్లు బెడ్ ప్యాకెట్ ఇచ్చి కొన్ని డబ్బులు చేయలే పెట్టిపోతాడు. కానీ నేను వాష్రూమ్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా అప్పుడు ఆ ఫ్రెండ్ అయితే ఉండలేడు. లైఫ్లో ఒకరు ఉంటారేమో అభిమానంగా నన్ను ప్రేమించిన వాడు ఎవరో ఒకరు ఉండొచ్చు. నేను ఎవరికన్నా బాగాలేదంటూ మా బాగోలేదంటే 3-4 ఉండే నా లైఫ్ పార్ట్నర్స్లా వాళ్ళకి మనం బాగాలేకుంటే కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తా, కానీ వాళ్ళని మర్చిపోలేను. అది బాలు మీకు బాగా హర్టింగ్ అనిపించి బాగా బాధపడి ఇప్పటికీ ఆ సందర్భం ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఏడుపు వస్తుంది అనే ఎంత ఏదైనా ఉందా మీకు? నా లైఫ్లో నిజంగా బాధపడ్డ రోజు అంటే నిజంగా చెప్తున్నా, నన్ను ట్రాన్స్జెండర్స్ కొజ్జవాళ్ళన్నా నేను బాధపడలేదు. అంటే టేక్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్, ట్రాన్స్జెండర్ అన్న కూడా నేను బాధపడలేదు. నా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మగవాడిని అలా అన్నారు అనుకో చాలా ఇచ్చి బాధపడతారు, కానీ అట్లన్నా కూడా నా లైఫ్లో నేను జీవితం బాధపడలేదు. ఇంకోటి మా డాడీ చచ్చిపోయినా కూడా నేను బాధపడలేదు, ఏడ్చిన బాధపడ్డా, కానీ అంతగానో కూడా నా లైఫ్లో చచ్చిపోతాననే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎగ్జాంపుల్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను, దినాలు ఉంటాయి కదా 11 రోజులు, ఎయిర్ జుట్టు గుండు చేసుకోవాలి మ్యాక్సిమల్గా. నాకు ఆపర్చునిటీ వస్తుంది, షూటింగ్స్ వస్తున్నాయి, మా డాడీ చచ్చిపోయిన దినాలు కూడా గుండు చేసుకోలే. 5 కట్టాలు ఇచ్చిన, నేను గుండు చేసుకోనని చెప్పా, మనీ పోతుంది, మళ్ళీ నాకు ఆపర్చునిటీ పోతుంది, అవకాశాలు రావని చెప్పి గుండు కూడా వేసుకోలేదు. అప్పుడు కూడా నేను నిజంగా బాధపడలేదు. కానీ సమాజంలో నేను కొంతమంది బావాలంటే నాకు ఇష్టం, వాళ్ళు నాకు లేనప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళ వెంబడి తిప్పడం, టూలు చూపించడము, నేను ఎక్కని కారు వాళ్ళు నన్ను ఎక్కించి వీడు మా ఓడు నన్ను తిప్పుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఈ అబ్బాయి అలా ఇలా మీ ఇంటికి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటుండ్రు, మీ పిల్లలు కూడా చెడిపోతారు, వాడు వాళ్ళతో తిరుగుతాడు వీళ్ళతో తిరుగుతాడు అని చెప్పి దూరం పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చి నువ్వు వీళ్ళంతా తిరుగుతావా, నీకు ఇమేజ్ మార్కెట్ ఉంది గీ నువ్వు ఎంబడి తిప్పించుకోని చెప్పి వాళ్ళకి చెప్పి కొంతమంది నన్ను దూరం చేసారు. అప్పుడు ఏడ్చిన నేను నిజంగా చెప్తున్నా, అమ్మతో చెప్తున్నా, నా జీవితంలో మామూలు ఏడవలే. అంటే ఎవరైనా మగపిల్లగా నా పక్కన వండుకోవాలంటే కూడా నేను వాళ్ళని మనం చేస్తానేమో అనేది సమాజంలో అది వచ్చేసింది, ఆ మైండ్లో వచ్చి నన్ను కొంతమంది దూరం పెడుతున్నారు. అదేంది నాకు అర్థం కాదు, నా మీద ఎవరైనా మజర్లో కాలేసినా కూడా ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటా. నేను ఇంకొక అబ్బాయి మీద కాలేసి పట్టుకోవడానికి నాకు అలాంటి ఫీలింగ్స్లో అలాంటి ఇంట్రెస్ట్ లేవు. సరదాగా అయినా ఒక ఫ్రెండ్ లాగా అయినా పట్టుకున్న మా బావని ఇక్కడ ముద్దు పెట్టినా కూడా ఒక ఫ్రెండే అనుకుంటా. ఇప్పుడు మనం ఒక మొగోళ్ళతో కలిసిన లేడీస్తో లవ్గా ఉన్న కొన్ని ఉంటాయి టెంటెస్, ఇద్దరు మంది ఒక అండర్స్టాండ్ అయితే ఒక వర్క్ అవుతుంది. అలాంటి నాకు ఇష్టమైన మా బావలు కొంచెం దూరం పెడితే ఏడ్చిన, ఎందుకు బావా నువ్వు అంటే నాకు ఇష్టం, బాగా చూసుకున్నావు, డబ్బులు లేనప్పుడు నన్ను, ఈరోజు నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నా, ఆనందంగా ఉంటున్నా, ఎందుకు దూరం పెడుతుంటే నా ఫ్రెండ్స్ అందరిని తిరిగితే ఇట్లా అంటున్నారా, నాకు కూడా కొంచెం భార్య పిల్లలు ఉండరు,
అలా ఎవరైనా మిస్ అయిపోయారా ఇప్పుడు అలా దూరం పెట్టిన వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా స్టిల్?